క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము వాక్య భాగము యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి 16వ వచనం వరకు ధ్యానించుకుందాము. లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుండి 42 వచనాలలో ప్రస్తావించబడిన మరియా, మార్తల సహోదరుడు లాజరు యెరూషలేముకు 2 మైళ్ళ కంటే తక్కువ దూరంలో ఉన్న బేతనియలో వారు నివసించారు. ఈ మరియే తర్వాత విలువైన అత్తరు చేత యేసును అభిషేకించినది. లాజరు రోగైనప్పుడు యోర్దాను నదికి అవతలి వైపున 16 మైళ్ళ దూరంలో ఉన్న యేసు దగ్గరకు అతని అక్క చెల్లెండ్రులు వర్తమానం పంపారు. వర్తమానం తెచ్చిన వారు యేసుతో, నీవు ప్రేమించువారు రోగి ఉన్నాడు. లాజరు అతని అక్క చెల్లెండ్రు యేసుకు బాగా తెలుసు. ఆయన వారిని ఎంతో ప్రేమించాడు. యేసు ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, అంటే లాజరు చివరకు బ్రతుకుతాడు. లాజరుకు రోగము వచ్చిన ఉద్దేశము దేవుని కుమారుడైన యేసుకును మహిమ తెచ్చుటకే. యేసు ఇంకా ఈ విషయము చెబుతుండగానే లాజరు అప్పటికే చనిపోయాడని ఆయనకు తెలుసు. వచనము 14లో యేసుని వద్దకు వర్తమానము తీసుకుని వారు బయలుదేరిన కొద్దిసేపటికే లాజరు చనిపోయాడు. లాజరు అప్పటికే చనిపోయాడని తెలిసినను యేసు అక్కడికి వెంటనే వెళ్ళలేదు. 2 రోజుల తర్వాత ఆగాడు. యేసు లాజరును మృతుల్లో నుండి లేపబోతున్నాడని ఆయనకు తెలుసు. ఆ పని 2 రోజుల తర్వాత చేశాడా లేక 4 రోజుల తర్వాత చేశాడా అన్నది ఒక సమస్య కాదు. సరైన సమయం వచ్చే వరకు ఆగి తర్వాత వెళ్ళాడు. యూదయ ప్రాంతంలో యెరూషలేముకు దగ్గరగా ఉన్నది బేతనియా. అక్కడ యేసును చంపడానికి యూదులు చాలాసార్లు ప్రయత్నించారు. యూదయకు వెళ్ళడం చాలా ప్రమాదకరమని ఆయన శిష్యులకు తెలుసు. యేసు పగలు 12 గంటలు ఉన్నాయి కదా అన్నాడు. క్రొత్త నిబంధన కాలంలో ఎవరికిని గడియారాలు లేవు. పగటి కాలము 12 గంటలుంటుందని భావించారు. కాబట్టి యేసు పగలు 12 గంటలు మనుషుడు పనిచేస్తాడు, త్రొట్టు పడకుండా నడుస్తాడు. ఈ 12 గంటలలో అతడు సులభంగా ఈ లోకపు వెలుగును చూస్తాడు. అది సూర్యుని వెలుగు కాబట్టి మనుషుడు అవకాశం దొరికినప్పుడు పని తప్పక చేయాలి. ఒక మనుషుని జీవితము 12 గంటల వెలుగును పోలి ఉన్నది. అతడు చావకముందే తన పనిని ముగించుకోవాలి. యూదయలో అపాయం ఉండినప్పటికీ తను చేయవలసిన పని ఆయన భూమి మీద ఉండగానే అక్కడే పనిని పూర్తి చేయాల్సి ఉన్నది. ఇంకను పగటి కాలం ఉండగానే 1 లేక 2 గంటల పగటి వెలుగు ఆయన జీవితంలో ఇంకా మిగిలి ఉన్నది. అందువలన యూదులు ఆయనను చంపలేకపోయారు. ఎందుకంటే ఆయన పని పూర్తి కాలేదు. రాత్రి వేళ ఒక మనుష్యుడు నడవడం కష్టం. ఎందుకంటే వాని యందు వెలుగు లేదు. దీనికి ఆత్మీయ అర్థం ఉన్నది. క్రీస్తు మనతో ఉన్నప్పుడు ఆత్మీయ వెలుగు ఉంటుంది. అయితే క్రీస్తు మనతో లేకుండా నడిస్తే మనలో వెలుగుండదు, మన ఆత్మలో వెలుగుండదు.
ఏ మనుషుడు క్రీస్తు వెలుగును కానీ ఆయన ఆత్మను కానీ లేకుండా ఉంటాడో అతడు తప్పక తొట్టుపడతాడు. యేసు అప్పుడు తన శిష్యులతో లాజరు నిద్రించుచున్నాడని చెప్పాడు. లాజరు చనిపోయాడని ఆయన అర్థము. తరచుగా బైబిల్లో నిద్రించుచున్నారు అన్న మాటకు చనిపోయాడని అర్థము. అపోస్తల కార్యాలు 7వ అధ్యాయము 60వ వచనంలో క్రీస్తునందు విశ్వాసముంచు వారికి మరణము ఒక నిద్రగా ఉంటుంది. క్రీస్తుడెప్పుడు సంపూర్ణంగా చావడు. త్వరలో వారు పరలోకములో తిరిగి లేస్తారు. లాజరు చనిపోయాడని శిష్యులకు తెలియదు. యేసు లాజరు నిద్రించుచున్నాడని చెప్పినప్పుడు మామూలు ప్రక్రియగా నిద్రించుచున్నాడు అనుకున్నారు. కాబట్టి నిద్ర నుండి తిరిగి లేస్తాడని తలంచారు. లాజరు వాస్తవముగా చనిపోయాడని ఎవరూ ఆయనతో ఈ సంగతి చెప్పలేదు. అయితే ఆయన దైవికంగా తెలుసుకున్నాడు. అప్పుడు ఆయన, మీరు నమ్మునట్లు నేను ఇక్కడ ఉండలేదని మీ నిమిత్తము సంతోషించుచున్నాను అన్నాడు. ఒకవేళ యేసు అక్కడ ఉంటే లాజరు మరణించక ముందు ఆయనను స్వస్థపరిచి ఉండేవాడు. అది ఒక చిన్న అద్భుతంగా ఉండేది. అయితే చనిపోయిన మనిషిని బ్రతికించడము, ముఖ్యంగా 4 రోజుల క్రితము చనిపోయిన వాణిని లేపడము చాలా గొప్ప సూచక క్రియ. ఇటువంటి అద్భుత కార్యము శిష్యుల విశ్వాసమును వృద్ధి పొందిస్తుంది. 12 మంది శిష్యులలో ఒక్కడైన దిదుమ అనబడిన తొమ యూదయకు ఆయనతో కూడా చనిపోవడానికి మనము వెళదామని తన తోటి శిష్యులతో చెప్పాడు. యేసు కొరకు తోమ మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా మిగిలిన శిష్యులు కూడా. అయితే చివరకు యేసును పట్టుకున్నప్పుడు వారందరూ ఆయనను విడిచి పారిపోయారు. శిష్యుల విశ్వాసము సన్నగిల్లింది. ఈ వాక్య భాగం నుంచి కొన్ని విషయాలు గ్రహింపులోకి తీసుకుందాము. మన ప్రభువైన క్రీస్తు ప్రేమను ఇష్టపడేవారు అనారోగ్యం అనుభవించడము ఒక కొత్త విషయం కాదు. శారీరక రుగ్మతలు అవినీతిని సరిదిద్దడానికి మరియు దేవుని ప్రజల కృపలను పరీక్షించడానికి ఉపయోగపడతాయి. క్రీస్తు తన అనుచరులను అటువంటి బాధల నుండి రక్షించడానికి రాలేదు, కానీ వారి పాపాల నుండి మరియు రాబోయే ఉగ్రత నుండి వారిని రక్షించడానికి వచ్చాడు. జబ్బుపడిన స్నేహితులు మరియు బంధువుల తరపున ఆయనను వేడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. దేవుని జాప్యాలు ప్రయోజనం లేకుండా లేవని గుర్తించడం చాలా ముఖ్యము. వాటి వెనుక దయగల ఉద్దేశాలు ఉన్నాయి. ఆపద సమయాల్లో క్రీస్తు ఎల్లప్పుడూ తన ప్రజలకు తోడుగా ఉంటాడు. అతను వారి పక్కన లేకుండా వారిని ఎప్పుడూ ఆపదలోకి తీసుకువెళ్ళడు. మన పని పూర్తయ్యే వరకు మరియు మన సాక్ష్యము నెరవేరే వరకు మన రోజులు పొడిగించబడతాయి. మన సహజ చర్యలకు మన చుట్టూ ఉన్న వెలుగు ఎంత అవసరమో మనలోని వెలుగు మన నైతిక చర్యలకు మరింత కీలకము. నిజమైన క్రైస్తవుడు మరణించినప్పుడు అది ప్రశాంతమైన నిద్రతో సమానము. నిజానికి మరణం అనేది నిద్రను అధిగమిస్తుంది. అంటే నిద్ర అనేది క్లుప్తమైన విశ్రాంతి, అయితే మరణం అనేది భూ సంబంధమైన శ్రమల ముగింపును సూచిస్తుంది. నిద్ర అనేది క్లుప్తమైన విశ్రాంతి అయితే మరణం అనేది భూ సంబంధమైన శ్రమలు మరియు శ్రమల ముగింపును సూచిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడంలో కష్ట సమయాల్లో తోమా చేసినట్లుగా క్రైస్తవులు ఒకరికొకరు మద్దతునివ్వాలి. మరణము మనల్ని క్రీస్తు ప్రేమ నుండి విడదీయదు. ఆయన దైవిక పిలుపుకు మించి మనలను ఉంచదు.
ఈ వాక్యము మన జీవితంలో ఫలింపజేసి వర్ధిల్లింప చేయనుగాక. ఆమెన్.